సో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. ఇప్పుడైతే నేను మా వరి చేను దగ్గరికి అయితే వచ్చాను. ఈరోజు కోత మిషన్ అయితే వచ్చింది, అంటే హార్వెస్టర్ మిషను. అది చూపిద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. వీడియో అయితే ఫుల్గా చూడండి. నేను వీలైనంత వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టకుండా ఉండడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాన్ కాపీరైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినా కానీ ఒక్కోసారి కాపీరైట్ వస్తుంది. అందుకని నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మీకు కూడా రోడ్డు వీడియోస్ పెడుతుంటే కొంచెం బోర్ ఫీల్ అవుతారేమో అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మొత్తం 9 ఎకరాలు, మొత్తం పెట్టలేకపోయినా మెయిన్ పార్ట్స్ మీకు చూపిస్తాను. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఫుల్గా చూసేయండి. నా పక్కన చూడండి, నాకు మొత్తం కూడా నడుము కన్నా కొంచెం హైట్ అయితే ఉన్నాయి. అదంతా కూడా మిషన్ ఏ లెవెల్కి కట్ చేసుకెళ్ళిపోయిందో మొత్తం చూడండి, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, మొత్తము ఇది వచ్చేసి ఒక 3 ఫీట్ దాకా అయితే ఉంది. మొత్తం కట్ చేసిన తర్వాత మొత్తం మిగిలింది అయితే మాత్రం 1.5 ఫీట్ ఆర్ 1 ఫీట్ అయితే ఉంది. మొత్తం ఈ విధంగానే ఈ కనిపించేదంతా కూడా మిషన్ కట్ చేస్తుంది. సో చూద్దాము ఏ టైం అవుతుందో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. అదిగోండి, పక్క చేను కనిపిస్తుంది కదా, మొత్తం అట్లయితే అయిపోద్ది. మొత్తం దీన్ని కూడా తీసేస్తారు, మొత్తం అట్లాగైతే చేసేస్తారు మళ్ళీ వేరే పంట వేయడానికి. నా బ్యాక్ సైడ్ మిషన్ అయితే వస్తుంది, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. కుదిరితే ఆ డ్రైవర్ని అడిగి నేను పైకెక్కి పైన అయితే కూర్చోవచ్చు అంటే పైనుంచి కూడా చూపిస్తాను. మన దగ్గర డ్రోన్ కెమెరా లేదు. డ్రోన్ కెమెరా ఉంటే మీకు ఇంకా మంచిగా షార్ట్స్ అయితే తీసి చూపించేవాడిని. సో చూద్దాం, మన ఛానల్ బాగా క్లిక్ అయితే డ్రోన్ కెమెరా కూడా, మీ సపోర్ట్ బాగా ఉంటే డ్రోన్ కెమెరా కూడా తీసుకోవచ్చు. చూడండి ఒకసారి మిషన్. నన్నైతే డ్రైవర్ గారు పైకి వచ్చి కూర్చోమని అయితే పిలుస్తున్నారండి. నేనైతే ఇప్పుడు పైన కూర్చున్నాను. పైనుంచి చూస్తుంటే వ్యూ అయితే ఇలా ఉంది. నా ఎదురు కింద మొత్తం 3 టైప్ ఆఫ్ మెషిన్స్ అయితే ఉన్నాయి. ఈ కనిపించేదంతా కూడా ఇప్పుడు మెషిన్ వేయాలి, ఎంత టైం అయిద్దో చూడాలి. సో ఇప్పుడైతే పైన కూర్చున్న తర్వాత అయితే ఇలా ఉంది. పైన ఒక్క సీటే ఉంది, నేను కడ్డీ కానుకొని ఉంచున్నాను. ఎదురు చూస్తున్నారు కదా, మొత్తం కూడా కొంగలు ఉన్నాయి. ఎందుకంటే ఈ గింజలు కానీ చిన్న పురుగులు తినడానికి అయితే వచ్చినాయి. మొత్తం ఇప్పుడు ఈ మిషన్ ఫుల్ అయిపోయిన తర్వాత, అంటే కింద నుంచి అంటే పైన గింజలన్నీ పైన స్టోర్ అవుతాయి మిషన్లో. డ్రైవర్ సీట్ వెనక ఆ వెనక సైడ్ ఫుల్ అయిపోయినాయి అన్నీ కూడా ఆ ట్రాక్టర్లో కార్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఒకటి వీల్స్ ఉన్నాయి, 3 టైప్ ఆఫ్ వీల్స్. ఆ తర్వాత కింద అడుగున బ్లేడ్లు అయితే ఉన్నాయి. దాని వెనక రౌండ్గా మళ్ళీ ఇంకొన్ని బ్లేడ్లు అయితే ఉన్నాయి. మొత్తం అడుగు నుంచి లేపి మొత్తం కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ కట్ చేసింది లోపలికి తీసుకుంటుంది. లోపలికి తీసుకున్న తర్వాత పైన అయితే ఇలా డ్రైవర్ సీటు వెనక గింజలన్నీ కూడా లోపల పడుతున్నాయి. పైన కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది, ట్రక్ లాగా. ఆ ట్రక్కులో అయితే పడుతున్నాయి. అది చూడండి, మొత్తం లోపలికి తీసుకుంటుంది. వరి మొక్కలన్నిటిని లోపలికి తీసుకున్నాక బ్యాక్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం వేస్ట్ అంతా పడేసిన తర్వాత గింజలన్నీ పైన స్టోర్ అవుతున్నాయి.
అలా అదంతా కూడా గింజలన్నీ నిండిపోయిన తర్వాత ట్రక్కులో, హార్వెస్ట్ ట్రక్‌లో ఇప్పుడు మనం వచ్చేసి ఇది ట్రక్కులో అయితే కారుస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఫుల్ అయిపోయింది కదా! ఇంక ఖాళీ లేదు. ఇందులో మొత్తం చేసిన తర్వాత మళ్ళీ అయితే ట్రిప్ స్టార్ట్ చేస్తాడు డ్రైవరు. ఒకసారి వచ్చేసి ఒక ప్రతి హాఫ్ అన్ అవర్‌కి అయితే ఈ స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోతుంది. గింజలతో నిండిపోతుంది. ఇక ఆ తర్వాత ఖాళీ ఉండట్లేదు. అందుకని చెప్పేసి మొత్తం ట్రాక్టర్‌లో అయితే పోస్తున్నారు. అదిగోండి డ్రైవర్ దగ్గరే ఒక బటన్ అయితే ఉంది. ఆయన ఆ బటన్ ప్రెస్ చేయగానే ఇంకొక మోటార్ అయితే స్టార్ట్ అయిపోయి, ఆ లోపల నిండిపోయిన గింజలన్నీ కూడా ఈ వైట్ పైప్ ద్వారా అయితే మొత్తం ట్రాక్టర్‌లో పడుతున్నాయి. మొత్తం అయిపోయిందండి. ఒక 3, 4 మినిట్స్ అయితే పట్టింది. చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది ట్రక్ అంతా. మళ్ళీ అయితే డ్రైవర్ స్టార్ట్ చేసేసాడు. మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ ఇలా తిరిగిన తర్వాత అయితే మళ్ళీ మొత్తం ఫుల్ అయిపోతుంది. మళ్ళీ స్టోరేజ్ ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అలానే సేమ్ ట్రాక్టర్‌లోనే మళ్ళీ చేస్తారు ఆ గింజలన్నిటిని కూడా. అసలు చాలా స్లోగా వెళ్తుందండి. మన లాంగ్వేజ్‌లో చెప్పుకోవాలంటే ఇప్పుడు బైక్ మీద మనం 10 మీద వెళ్తే ఎలా ఉంటదో, అంటే 10 స్పీడ్ మీద వెళ్తే ఎలా ఉంటదో అంత డెడ్ స్లోగా అయితే వెళ్తుంది. ఎందుకంటే మొక్కలన్నిటిని కూడా మెల్లగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా! అందుకే. చరిత్ర చూసుకుంటే అండి, మన భారతదేశంలో పండే అతి ముఖ్యమైన పంటల్లో వరి ఒకటి. వరి గింజలు ఉంటాయి కదా! వాటి నుండి బియ్యాన్ని వేరు చేస్తారు. ఈ వరి మన సౌత్ ఇండియాలోనే ముఖ్యమైన ఆహారం. దాదాపు పూర్వం క్రీస్తు శకం 1400లోనే మన సౌత్ ఇండియాలో వరి పండిస్తున్నట్లు పురావస్తు శాఖ వాళ్ళు చెబుతూనే ఉంటారు. ప్రపంచంలో ఉన్న సగం జనాభాకు ముఖ్యమైన ఆహారం వరి అన్నం. వరి నుండి వచ్చే బియ్యంతో మనం అనేక రకాలైన వంటలను తయారు చేస్తూ ఉంటాము. మనం రోజు పొద్దున్నే తినే బ్రేక్‌ఫాస్ట్‌లో తినే ఇడ్లీ, దోస తింటాం కదా! ఆ టిఫిన్స్ కూడా వీటితోనే తయారు చేస్తారు. మనకు ముఖ్యంగా బియ్యంలో వెరైటీస్ చూసుకుంటే హంస, మసూరి, ఫల్గుణ, జయ, బాస్మతి ఇవే ఉంటాయి. మెయిన్‌గా ఇవే పండిస్తారు మన భారతదేశంలో. భారతదేశంలో కూడా అంటే మెయిన్‌గా మన సౌత్ ఇండియాలో. ఇప్పుడు చూస్తున్నారు కదండీ! రెండోసారి మళ్ళీ హార్వెస్టర్ ట్రక్ గింజలతో నిండిపోయింది కదా! సో, నిండిపోవడంతో మళ్ళీ ఆ గింజలన్నీ కూడా ట్రక్‌లోకి కారుస్తున్నారు.
అక్కడ హార్వెస్టర్ మెషిన్ చూసారు కదండి, అది మొత్తం కలిసి మొత్తం 2 సార్లు ఆ మిషన్ ఫుల్ అయిపోతే ఆ మిషన్లో ఉన్న వడ్లన్నీ కూడా ట్రాక్టర్లో పోసారు. మొత్తం 2 సార్లు ఆ మిషన్లో నుంచి ట్రాక్టర్లో పోసేసరికి ట్రాక్టర్ ఫుల్ అయిపోయింది. ట్రక్కు తీసుకొచ్చేసి ఇంకా ఇక్కడ హెలిప్యాడ్ మీద ఇక్కడే పోసారు. కొంచెం ఏమన్నా లైట్గా చెమ్మున్నా కానీ మొత్తం ఆరిపోతుందని ఇక్కడే పోసారు. మొత్తం వచ్చేసి మొత్తం ఒక 8-9 ఎకరాలు అయితే ఉంటుంది మొత్తం కలిసి. ఆ మిషన్ వచ్చేసి మీకు గంటకి 3000 పడింది మొత్తం కలిసి. నేను ఎకరం లెక్కన అనుకున్నాను, ఎకరానికి కాదు గంటల లెక్కన ఛార్జ్ చేస్తారు ఆ మిషన్కి అయితే. నెక్స్ట్ ఇంకో ప్లేస్లో కూడా చూపిస్తాను చూడండి. మొత్తం మీకు పొద్దున్న చూపించాను కదండి, పొద్దున్న ఇదంతా కూడా చూపించాను. మొత్తం ఆ చివరి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఈ గట్టు దాకా అయితే ఉంటుంది. ఒకసారి అటు చూపి. మొత్తం ఇక్కడ కనిపించే ఈ గట్టు దాకా మొత్తం 5 ఎకరాలు. మార్నింగ్ 10కి అయితే స్టార్ట్ చేసి ఈవినింగ్ 4కి అయితే కంప్లీట్ అయింది. నేను మధ్యాహ్నం మీకు చూపించిన తర్వాత అయితే నేను ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడే 1:30 or 2 అయితే అవుతుంది. సో ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఇదంతా ఇందాక 4 దాకా పట్టిందని అయితే చెప్పాడు డ్రైవరు. ఇదంతా చూడండి, ఇదంతా కూడా మార్నింగ్ మిషన్ కట్ చేసుకుంటూ వెళ్ళింది కదా, ఆ వేస్ట్ అంతా కూడా ఎండుగడ్డిలాగా మొత్తం ఎండిపోయింది. మొత్తం గింజలు మాత్రమే సపరేట్ అయిపోయి వేస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఆ మిషన్లో ఉన్నాయి. ట్రాక్టర్లో పోసిన తర్వాత ట్రాక్టర్ తీసుకెళ్ళి అక్కడ పోసి వచ్చింది. ఇదంతా కూడా ఎండుగడ్డ అయిపోయింది. ఒకసారి చూడండి, ఇది ఒక్కటే మిగిలింది ఇంకా పొలంలో. నెక్స్ట్ దీన్ని కూడా దున్నేసి దీన్నే కాల్ చేస్తూ ఉంటారు మీరు. సో ఈ ఎండుగడ్డి మొత్తం మంట పెట్టేసిన తర్వాత మొత్తం అయితే దున్నుతారండి ట్రాక్టర్తో. దున్నేసిన తర్వాత మళ్ళీ మొక్కజొన్న విత్తనాలు అయితే నాటుతారు వీటిల్లో. మనకి తెలుసు కదా, మొక్కజొన్న పంట వచ్చేసి మనకి ఏప్రిల్లోనో మార్చిలోనో వస్తుంది మొక్కజొన్న పంట వచ్చేసి. మా అమ్మాయి నేనేం చెప్తే అదే చెప్తుంది. ఇప్పుడు ఇందాకే స్కూల్ నుంచి వచ్చింది. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం పదండి. మొత్తం 2 డ్రైవర్లు అయితే వచ్చారండి. వాళ్ళు 2 డ్రైవర్లు కూడా తమిళనాడు వాళ్ళంట. సో అక్కడి నుంచే వాళ్ళు ఇటు సైడ్ వర్క్ కోసం వచ్చారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్రజెంట్ సెకండ్ డ్రైవర్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. మార్నింగ్ అంటే ఇందాక మధ్యాహ్నం దాకా ఒక డ్రైవర్ చేశాడు, ఆ తర్వాత వచ్చేసి ఇంకో డ్రైవర్ అయితే చేస్తున్నారు. చూపిస్తాను చూడండి. మొత్తం చూడండి, గింజలన్నీ కూడా పైన స్టోర్ అవుతున్నాయి. ఆ వచ్చే గడ్డి వేస్ట్ మొత్తం అంటే గింజలు పోగా మిగిలిన వేస్ట్ అంతా కూడా బ్యాక్ సైడ్ నుంచి అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి బయటకు పడిపోతుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ పడిపోయిందే మీకు ఎండుగడ్డిలాగా తయారైపోతుంది. తర్వాత ఎండిపోయిన తర్వాత అంటే ఒక 2 hours 3 hours అయ్యేసరికి మొత్తం ఎండిపోయి ఎండుగడ్డిలాగా అయితే తయారవుతుంది. ఇప్పుడు మీకు అక్కడ ఎండుగడ్డి అని చూపించాను కదండి, ఒకసారి ఇక్కడ చూడండి నా పక్కన. ఇదంతా కూడా మిషన్ ఇప్పుడే వెళ్ళింది. ఈ లైన్ వచ్చేసి ఇదంతా కూడా మనకి చూడడానికి ఇప్పుడు పచ్చిగడ్డిలాగా ఉంది. కొంతవరకు మొత్తం కూడా తడిగా ఉంది. ఇప్పుడు పట్టుకుంటే మనకు ఒక 1 hour అయ్యేసరికి మొత్తం ఇప్పుడు అక్కడ చూపించాను కదా మీకు, మొత్తం ఎండుగడ్డిలాగా అయితే అయిపోతుంది. ఒకసారి ఇప్పుడే పక్కనే ఉన్నాను, ఒకసారి గింజలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవన్నీ కూడా గింజలే. ఇవన్నీ కూడా సపరేట్ అయిపోయి మనకి ఆ మిషన్ పైన అయితే స్టోర్ అవుతుంది. వేస్ట్ అంతా కూడా ఇట్లా పక్కన పడిపోయి చూడండి ఒకసారి గింజలు ఎలా ఉన్నాయో. ఇదిగోండి కనిపిస్తున్నాయా? సో ఇక్కడికి ఇప్పుడు ఇదంతా కూడా అవ్వాలి. ఇంకా ఒక 3.5-4 ఎకరాలు అయితే ఉంటుంది. ఇది ఎప్పటికవుతుందో చూడాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు గింజ సైజు బాగుంది, మొత్తం చాలా బాగున్నాయి, మొత్తం పాలు గారుతా చాలా నీట్గా అయితే ఉన్నాయి, మంచి రేట్ అయితే వస్తుంది అని అయితే చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఎంత రేట్ వస్తుందో.
అందరికీ ఈ టైంలో ఒక మాట అయితే చెప్తానండి, తప్పుగా అనుకోవద్దు. ఎవరు కూడా ఆహారాన్ని వేస్ట్ చేయొద్దండి. మనం అంటే సపోజ్ మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ చూస్తూ ఉంటాను, ప్లేట్లో ఎక్కువ పెట్టించేసుకొని దాన్ని తినలేక వదిలేసి రావటం అలా అయితే చేస్తారు. దయచేసి ఎవరు కూడా ఫుడ్ని వేస్ట్ చేయొద్దండి. చూస్తున్నారు కదా, ఎంతో కష్టపడితే కానీ మన ప్లేట్లోకి ఒక అన్నం మెతుకు కానీ మన ఇంట్లోకి బియ్యం బస్తాలు కానీ రావు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఫుడ్ని వేస్ట్ చేయొద్దండి. మీ ఇంట్లో ఒకవేళ ఫుడ్ ఎక్కువ అయిపోయినా కానీ దయచేసి పడేయటం లాంటిది అలా చేయొద్దు. మీరు ఎంతవరకు తినగలుగుతారో అంతవరకే వండుకోండి. మీ ప్లేట్లో అన్నం పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఎంతవరకు తినగలుగుతారో చూసి అంతవరకే పెట్టుకోండి. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు. డోంట్ వేస్ట్ ఫుడ్ అండి. ఫుడ్ని ఎవరు వేస్ట్ చేయొద్దు. ఎంతో కష్టపడితే కానీ రైతులు ఎండని పట్టించుకోకుండా, వర్షాన్ని పట్టించుకోకుండా అసలు అర్ధరాత్రులు ఎంతో కష్టపడితే కానీ మన ప్లేట్లోకి అన్నం అయితే రాదు. బయట భోజనం దొరక్క ఇబ్బంది పడే వాళ్ళు భయంకరంగా ఉన్నారు. సో అందుకనే చెప్తున్నాను, ఎవరు కూడా ఫుడ్ని వేస్ట్ చేయొద్దు. గుర్తుంది బాగా ఇల్లు పొద్దున మెడలు ఉప్పెట్టేసి అది ఆ మాట పెట్టి వచ్చి మధ్యలో ఆగి పెద్దలకి మధ్యలో ఆటో ఎత్తనాలు పెద్దలు అయితే ఎత్తనాడు ఒకరోజే అది సో మంచుకైతే చుట్టుకుపోతుందని చెప్పేసి నైట్ ఆపేశారండి. వర్క్ అయితే చేయట్లేదు. ఇంకా 2 అవర్స్ వర్క్ అయితే ఉంది, కానీ ప్రజెంట్ చేయట్లేదు, మొత్తం ఆపేశారు. టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఇప్పుడు అక్కడ మీకు మెషిన్ చూపించాను కదండి, హార్వెస్టర్ మెషిన్. ఆ మెషిన్ వచ్చేసి ఈ లారీలో వచ్చింది. ఆ లారీలో నుంచి నిన్న కిందకి దించారు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ లారీలోనే ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. ఈ కనిపించే మొత్తం కూడా ఈ వడ్లన్నీ కూడా తీసుకొచ్చి ఈ ట్రక్ ద్వారానే పోసారు. ఆ ఇంజిన్ అయితే ఆయన ఆ హెడ్ పార్ట్ ఆయన వేసుకెళ్ళారు, ఆ ట్రాక్టర్ ఓనరు. మళ్ళీ వస్తారనుకుంటా. ఇవన్నీ కూడా నిన్న అయిన వర్క్ అంతా కూడా మేబీ ఒక 10 ట్రక్కుల దాకా అయితే అవ్వచ్చు. ఆ మిషన్ ఫుల్ అయిపోయిందాక ఆ మిషన్లో నుంచి ఈ ట్రక్లోకి పోస్తే ఈ ట్రక్ తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్గా పోసారు. కొంచెం చెమ్మ ఏమైనా ఉన్నా కానీ ఎండిపోయిద్ది అని అయితే ఎండలో పోసారు. అందరూ ఎండలోనే పోస్తారులేండి. ఓపెన్గా పోసారు, కింద పట్టాలు కూడా ఏమీ వేయకుండా. ఇక వీటిని మనం పాలిష్ పట్టించుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇక మనం ఎక్కువ పాలిష్ పట్టించుకుంటామా, తక్కువ పాలిష్ పట్టించుకోవటమా అని ఉంటుంది. ఇక్కడ మామూలుగా వచ్చిన వాళ్ళైతే మంచిగా ఉన్నాయి, మెటీరియల్ చాలా బాగుందని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ మార్కెట్లో రేట్ వచ్చేసి కూడా 1400 to 1500 అని అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఎంతగా ఫిక్స్ అవుతాయో. మేము పర్సనల్గా కూడా ఒక 10 బస్తాలు ఉంచుకుంటాము, ఒక 1 yearకి సరిపోను. ఇక వాటినే మేము అవసరమైనప్పుడు తీసుకెళ్ళి పాలిష్ పట్టించుకొని అయితే యూజ్ చేసుకుంటాము. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. ఇది సెకండ్ డే అండి. నిన్న రాత్రి మీకు చూపించాను కదా, రాత్రి 6:15 వర్క్ ఆపేశారు. ఎందుకంటే మంచుకి మొత్తం చుట్టుకుపోతుంది, మొత్తం గింజలు ఫ్రీగా సపరేట్ అవ్వట్లేదని, రిస్క్ ఎందుకు అని చెప్పేసి వాళ్ళు వర్క్ ఆపేసి మార్నింగ్ 11కి అయితే స్టార్ట్ చేశారు. 11కి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వర్క్ కంటిన్యూ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో కనిపించే ఆ బిట్ వర్క్ అయితే మొత్తం అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను నుంచున్నాను కదండి, యాక్చువల్గా వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇది కూడా స్టార్ట్ చేయాలి, కానీ ఇది స్టార్ట్ చేయట్లేదు. ఎందుకో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గింజలు ఇంకా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి, ఇంకా పచ్చిగానే ఉన్నాయి కొంతవరకు. సో ఇది మొత్తం కూడా ఎల్లో కలర్లో ఎల్లోయిష్గా వచ్చిన తర్వాతే వర్క్ చేస్తారు. మేబీ ఒక 1 week, ఒక 10 days తర్వాత అయితే ఇది ఎట్లా చేస్తారంటే చెప్తాను చూడండి. మొత్తం గ్రీన్ కలర్లోనే ఉంది చాలా వరకు. అటుపక్క మొత్తం కూడా ఇప్పుడు వర్క్ మిషన్ చేసేదంతా కూడా మొత్తం ఎండిపోయింది, మొత్తం నీట్గా వచ్చేసింది పంట అంతా. ఇదంతా కూడా ఇంకా గ్రీన్గానే ఉంది. అందుకని చెప్పేసి ఒక 10 days తర్వాత నార్మల్గా మనుషులు మిషన్ లేనప్పుడు మనుషులు ఎలా చేసేవారో అట్లా మొత్తం కోత కోయించి కొప్పేయించి అలా ఆ రకంగా అయితే చేస్తారు మొత్తం కూడా. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. లెంత్ ఎలా వచ్చిందో నాకు తెలీదు. నేనైతే మ్యాక్సిమం బాగానే కవర్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.
యాక్చువల్గా మళ్ళీ ఇంకొక మిషన్ వస్తుందంట. ఇంకొక మిషన్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఆ మిషన్ వచ్చేసి అంచుకాన మొత్తం కట్ అవ్వలేదండి. మొత్తం ఒక 10 సెంటీమీటర్స్ రేంజ్ వరకు ఇంకా అలానే ఉంది ఫీల్డ్లో. ఆ అడుగు కాన మొత్తం కట్ చేయడానికి ఇంకో మిషన్ అయితే వస్తుందంట. అది వచ్చిన తర్వాత మీకు ఇంకొక వీడియో అయితే పెడతాను. సో వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఫైనల్గా ఒకటి చెప్తాను, ఫుడ్ని వేస్ట్ చేయొద్దండి. మీరు తినగలిగినంత వరకే మీ ప్లేట్లో పెట్టుకోండి. అలాగే మీరు ఎంత తినగలుగుతారో అంతవరకే వండుకోండి. సో చూసారు కదా, రైతులు ఎంతో కష్టపడితే కానీ మనకి ఫుడ్ దొరకదు. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. అందరికీ బాయ్ అండి.